అత్తయ్య, మీరిలా ఉండొద్దు. ఈ ఇంటికి వచ్చినప్పుడు నేను మీలో అమ్మని చూసుకున్నాను. మీరు కూడా నన్ను కన్న కూతురి కంటే ఎక్కువగా ప్రేమించారు. పరిస్థితుల ప్రభావమో నేను చేసిన పొరపాట్లో మన మధ్య దూరాన్ని, మౌనాన్ని పెంచుతున్నాయి. అది నాకు ఇష్టం లేదత్తయ్య. మీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను క్షమించండి అత్తయ్య. వద్దమ్మా, నువ్వు మారుతావన్న నమ్మకం నాకు లేదు. నీ మెడలో తాళి కన్నా స్నేహమే ముఖ్యం. మాకంటే ఆ కుటుంబమే ముఖ్యం. ఇప్పుడు నీ బాధని చూసి కరిగిపోతే తర్వాత నేను బాధపడాల్సి వస్తుంది. నువ్వు నీలానే ఉండు, నన్ను ఇలా ఉండనివ్వు. నాతో మాట్లాడండి అత్తయ్య. ఎందుకమ్మా మేము నీతో మాట్లాడాలి? మా మీద ఏమాత్రం గౌరవం ఉందని మమ్మల్ని మాట్లాడమంటున్నావు? నువ్వు మా మాటకు ఏం విలువిచ్చావని నీతో సంతోషంగా ఉండమంటావు? మేము నీతో మాట్లాడటం లేదని ముఖం చాటేశామని నువ్వింతలా బాధపడుతున్నావే. మరి నువ్వు మా మాట కాదని నీ మెడలో ఉన్న తాళి బంధానికి కూడా నువ్వు విలువివ్వకుండా నీ స్నేహమే ఎక్కువని వెళ్ళిపోయావు కదా. మేం మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే ఎంత? అసలు నువ్వు మా గురించి ఏం ఆలోచిస్తావులేమ్మా? నీకు మాకంటే నీ స్నేహమే ముఖ్యం కదా. ఈ ఇంటి పరువేమైపోతే నీకేంటి, మేమేమైపోతే నీకేంటి? దయచేసి మీరు అలా మాట్లాడకండి. నేను చేసిన తప్పుకి మళ్ళీ మళ్ళీ మీ కాళ్ళు పట్టుకుంటాను. చెవండి, మీరైనా చెప్పండి. తప్పు చేసి నేనే క్షమాపణ చెప్తున్నాను కదా. ఈ ఒక్కసారికి నన్ను క్షమించమని చెప్పండి. మీ అందరూ ఉన్నా కూడా నేను ఇంట్లో ఒంటరి అనాథగా మిగిలిపోతున్నాను. ప్లీజ్ అండి, ఏ పాటికే బిడ్డని దూరం చేసుకుని నా బ్రతుకు మీదే నాకు విరక్తి పడుతుందండి. ప్లీజ్. నిన్ను బాధ పెట్టాలని ఎవరికుంటుంది సంధ్య? నువ్వు బాధపడకూడదని మేము ఆలోచిస్తుంటే నువ్వు మాత్రం మమ్మల్ని బాధ పెడుతూనే ఉన్నావు. వద్దు వద్దు అంటున్నా గడప దాటి ఆ ఇంటికి వెళ్తూనే ఉన్నావు, తనతో మాట్లాడుతూనే ఉన్నావు. అమ్మ ఆరోగ్యం బాగలేక నా పరిస్థితి ఇలా ఉందని, నీ మీదనే మేమందరం ఆధారపడ్డామని చులకనగా ఉంటే చెప్పు సంధ్య. మేమెవ్వరూ నీ జోలికి రాము. చూడు, నా మాట తీసేసినా పర్వాలేదు. అమ్మ మాట తీసేస్తే తను ఎంత బాధపడుతుందో. తనకి గౌరవం దక్కనందుకు నేనెంత బాధపడతానో నీకు తెలియట్లేదు సంధ్య. నేను మీ గౌరవం తగ్గించడం ఏంటండి? నేను ఆ ఇంటికి వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం తప్పనుకుంటే నేను ఇంకెప్పటికీ అక్కడికి వెళ్ళను. మీకు నచ్చినట్టే నేను ఇక్కడ మెదులుకుంటాను. మీరు కోరినట్టే బయట వాళ్ళకి మన గురించి మాట్లాడుకునే అవకాశమే ఇవ్వను. ఇంకెప్పుడు మీ మాట జవదాటి ఆ ఇంటికి వెళ్ళను. పాప గురించి కూడా నా ఆలోచనలన్నీ అదుపులో పెట్టుకుంటాను. నన్ను నమ్మండి.
అయితే ఇదే మాట ఒట్టేసి చెప్పు. ఇక మీదట మా మాట కాదని రాజేష్తో గాని వింజతో కాని మాట్లాడనని నువ్వు నాకు ప్రమాణం చేయి. వాళ్ళకి నీకు ఏ సంబంధం ఉండదని నాకు మాట ఇవ్వమ్మా. ఏంటమ్మా అంత ఆలోచిస్తున్నావు? మాటిస్తే ఆ మాట మీదే నిలబడి ఉండాలని ఆలోచిస్తున్నావు కదా? నాకు తెలుసమ్మా నువ్వు మాట ఇవ్వవని. నువ్వు వాళ్ళని చూడకుండా వాళ్లతో మాట్లాడకుండా ఉండలేవని మాకు తెలుసమ్మా. నీకు మాకంటే వాళ్లే ఎక్కువనుకుంటే మాటివ్వొద్దు. కాదు, మేమే ఎక్కువ అనుకుంటే మాటిచ్చి ఆ మాట మీద నిలబడు. మేమా ఆ వింధ్య రాజేష్లా? వదినా, ప్లీజ్ వదినా, నిర్ణయం తీసుకో వదినా. నాకు వింధ్య అంటే ప్రాణం, కానీ అంతకంటే మీరే ఎక్కువ ప్రాణం. మీరు లేకపోతే నేను బ్రతకలేను. నాకు మీరంతా కావాలి. నా కుటుంబం నాకు కావాలి. ఇక నుంచి వింధ్యతో గాని రాజేష్ గారితో గాని నేను మాట్లాడను. సంధ్య గారు, సారీ, మీరేదో ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నట్లున్నారు. క్షమించండి. సంధ్య గారు, మీతో అర్జెంటుగా ఒక విషయం గురించి మాట్లాడాలి. ఒక్క 2 minutes నాకు టైం ఇస్తారా? ప్లీజ్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. శ్రీకర్ గారు, మీరైనా పర్మిషన్ ఇవ్వండి. సంధ్య గారిని నాతో 2 నిమిషాలు మాట్లాడనివ్వండి. చెప్పండి ప్లీజ్. సారీ రాజేష్ గారు, నేనిప్పుడు ఎవరితోనూ మాట్లాడదలుచుకోలేదు. దయచేసి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సంధ్య గారు, ప్లీజ్ సంధ్య గారు, మీరు అలా అనొద్దు. నేను మీ మీద ఎంతో నమ్మకంతో వచ్చాను. మీరు తప్ప నాకు వేరే ఆప్షనే లేదు. వెళ్ళమని చెప్తున్నాను కదండి, ప్లీజ్ వెళ్ళండి. ఇది నా లైఫ్కి సంబంధించిన విషయం. మీరు చెప్పే మాటని బట్టి నా జీవితం, భవిష్యత్తు ఆధారపడుంది. దయచేసి అర్థం చేసుకోండి. మీకు దండం పెడతాను.
అది ఎంత ముఖ్యమైన విషయమైనా సరే నేను మీతో మాట్లాడను. ఎప్పుడే కాదు, ఇంకెప్పటికీ మాట్లాడను. దయచేసి ఇంకెప్పుడు ఇంటికి రావద్దు. వెళ్ళండి ప్లీజ్. మీ మాటలు వింటుంటే మీరు కూడా ఏదో సమస్యలో ఉన్నారనిపిస్తుంది. మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు ఐఎమ్ వెరీ సారీ. అత్తయ్య, నేను మీకు మాటిస్తున్నాను, ఇంకెప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళను, వాళ్ళకి ఎదురుపడను, వాళ్ళతో మాట్లాడను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నేను మీ మనిషిని. నన్ను మీ నుండి దూరం చేయకండి ప్లీజ్ అత్తయ్య. ఇచ్చిన మాట మీద నువ్వు నిలబడు. ఇక నుండి ఈ ఇంట్లో నువ్వు బాధపడి మమ్మల్ని బాధ పెట్టవన్న ఆశతో ఎంతో నమ్మకంతో ఉన్నాం. ఈ నమ్మకాన్ని ఎప్పటికీ పోగొట్టుకోవద్దు. అయ్యో సంధ్య, గాయం తనకు తగిలితే నువ్వేడుస్తున్నావు? ఈ ఫ్రెండ్కి గాయం అయితే మీకు ఏడుపు రాదా మాస్టరు? వింధ్య, మనిద్దరిని కాలం కూడా వేరు చేయకూడదే. పాస్ అయినా ఫెయిల్ అయినా మనిద్దరం కలిసే ఉందామే. ముక్కు మొహం తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నావు. రేపక్కడికి వెళ్ళాక నీకేదన్నా జరగరాంది జరిగితే నన్ను చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదే. ఏమండి, ఎక్కడికి వెళ్ళారు? ఎప్పటి నుంచి మీకు ఫోన్ చేస్తున్నానో తెలుసా? ఫోన్ లిఫ్ట్ చేయరేంటి? ఫోన్ సైలెంట్లో ఉంది. వెళ్లే ముందు ఒక్క మాట చెప్తే నాకింత టెన్షన్ ఉండేది కాదు కదండి. ఏమైందండి? ఎందుకు అలా ఉన్నారు? ఏదైనా సమస్య? ఏం లేదు. ఇప్పటి వరకు పాప ఆడుకుంటూనే ఉంది.
చిన్న పన్ను వస్తుంది. ఆ బోసి నవ్వులు చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. ముద్దు ముద్దుగా వచ్చి రాని మాటలు మాట్లాడుతూ ఉంటే వినడానికి ఎంత బాగుందో. మీరు కూడా పక్కనుంటే ఇంకా బాగుండేది. మీరు మందు మానేసిన తర్వాత పాపతో రాత్రులు బాగా ఆడుకుంటున్నారు కదా, అది అలవాటైపోయినట్టుంది. మీకోసమే పాప నిద్రపోకుండా ఎదురు చూస్తుంది. ఏమైందండి మీకు? పాప గురించి ఇంత సంతోషంగా చెప్తుంటే అస్సలు రెస్పాండ్ అవడం లేదు. అసలు నా మాటలు మీకు వినిపిస్తున్నాయా? విన్నాను. సరే అండి, భోజనం వడ్డిస్తాను, రండి. ఇప్పుడు ఆకలిగా లేదు. ఏమైందండి? మన మధ్య ఏ రహస్యాలు లేవని ఉదయమే కదండి మాట్లాడుకున్నాం. అయినా నా దగ్గర ఏదో దాస్తున్నారు. అదేంటో చెప్పండి. మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను. దయచేసి మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడడానికి ఏం లేదు. టైం వచ్చినప్పుడు అన్నీ నీకే అర్థం అవుతాయి. అప్పటి వరకు నన్ను ప్రశాంతంగా వదిలే. ఏమండి? ఏమైంది ఈయనకి? సడన్ గా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఉదయం కూడా నేనేదో దాస్తున్నట్టు అనుమానపడ్డారు. అసలు ఆయన మనసులో ఏముంది? పరాయి వాళ్ల కోసం ఇంటి పరువుని మంట కలుపుతున్నా. నేను మీకు మాటిస్తున్నాను. వదినా, ఈ మాట అనొచ్చో లేదో తెలీదు కానీ నువ్వు మంచి కోసం ఆలోచిస్తున్నా చెడే ఎదురవుతోంది. అందరి క్షేమం కోసం కష్టపడుతున్నా ఆఖరికి కన్నీళ్లే మిగులుతున్నాయి. ఊహ తెలిసినప్పటి నుంచి వింధ్యతో నా స్నేహం మొదలైంది. నాకు మీ అన్నయ్యతో పెళ్లి కుదిరితే తను కూడా ఇదే ఊళ్ళో ఉండాలని రాజేష్ గారి గురించి ఏ వివరాలు తెలుసుకోకుండానే తాళి కట్టించుకుంది. అదృష్టం కొద్దీ ఆయన కూడా మీ అన్నయ్యలానే మంచివారు కాబట్టి సరిపోయింది. మేమిద్దరం కేవలం స్నేహితులం మాత్రమే కాదు, ఒకే ప్రాణంగా బ్రతుకుతున్న ఇద్దరు మనుషులం. అలాంటి నా వింధ్యని ఇక చూడను, ఇంకెప్పుడు మాట్లాడను అని మాటిచ్చాను. పురిట్లోనే పాప చనిపోతే వింధ్య దగ్గరున్న బిడ్డ మీద మమకారం పెంచుకున్నాను. దూరమైన నా అమ్మతనాన్ని ఆ పాపకి తల్లి రూపంలో పంచాను. అది కూడా పాపం అంటున్నారు కాబట్టి ఆలోచనలు తగ్గించుకుంటాను అని చెప్పాను. రాజేష్ గారికి మా స్నేహం అంటే గౌరవం ఉంది. ఆ చనువుతో ఆయన చేసే సహాయాన్ని నేను ఒప్పుకున్నాను. అంతేకాని అదే అత్తయ్య కోపానికి కారణమవుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. మనసుకిష్టం లేని ఎన్నో పనులు ఈ ఇంటి కోసం మన కోసం చేస్తున్నాను. అయినా కూడా అందరి మన్ననలు పొందలేకపోతున్నాను. శ్రీజ, నువ్వెళ్ళు. సంధ్య, నిన్ను బాధ పెట్టడం మా ఉద్దేశం కాదు. ఎన్నిసార్లు చెప్పినా నీ పద్ధతిలో మార్పు రాలేదు కాబట్టి అమ్మ అంత కోప్పడుతుంది. ఆ కోపం కూడా నీ మీద ద్వేషం కాదు. నిన్నెవ్వరూ పన్నెత్తు మాట అనకూడదని, ఆ మాటలు శ్రీజ పెళ్లికి ఆటంకం కాకూడదని. నువ్వు మళ్ళీ వింధ్య ఇంటికి వెళ్ళినా, ఆ ఫ్యామిలీలో ఏ ఒక్కరి గురించి ఆలోచించినా అమ్మ తట్టుకోలేదు. అమ్మ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకునైనా ఇచ్చిన మాటకి కట్టుబడుండు. భర్త
భర్తగా ఇది నా ఆజ్ఞ అనుకుంటావో విన్నపమే అనుకుంటావో నీ ఇష్టం. కాలమా ఎందుకే అంత కోపం, నన్నిలా విసిరివేసావు దూరం, శూన్యమై మిగిలిపోతుంటే లోకం. ఇది నీ కూతురి ఫోటో, అది శ్రీకర్ది. పోలికలు తెలుస్తున్నాయి కదూ? పొంగి సోకం ఆ ముక్కు కళ్ళు సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్ కాపీ లాగా ఉన్నాయి చూడు. అన్నీ మాయమై పోయే క్షణం ఒంటరై ఏ దిక్కు తోచని తీరా కలలే కూచుతున్నది సమయం, ఏదనే బతుకులే ఎగుడు దిగుడవుతున్నాయి. ఈ బటన్స్ ఎంత? బ్రతుకుల గురించి మాట్లాడడం ఎందుకండి? కొన్ని రోజుల నుంచి మీ మాట తీరు బిహేవియర్ అస్సలు బాగోలేదు. బాగోలేనప్పుడు దూరం జరగాలి. కావాలని నా దగ్గరకొచ్చి ఇబ్బంది పెట్టడం ఎందుకు?